సార్ నమస్తే అండి. ఏం పేరు? నమస్తే నమస్తే సార్. సార్ ఏ పేరు? నా పేరు పాషా సార్. పాషా. పాషా ఓకే. ఇక్కడ లోకలేనా? ఆయన లోకల్ సార్, హైదరాబాద్ లోకల్. సార్ ఏం లేదు, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? నా లెక్కలు అయితే సార్ కేసీఆర్కే ఉండాలి. ఎందుకని కారణం? ఎందుకంటే ఈ ఈ 3 సంవత్సరాలు ఏం జరగలే, కాంగ్రెస్కి ఏం జరగలే, అది ఏం జరగలే. రోడ్లు అట్లానే ఉన్నాయి. అది ఏమంటారు, గట్టలు ఉంటాయి కదా, డ్రైనేజ్ ఉంటాయి కదా, అది కూడా మొత్తం పాడైపోయినాయి. చాలా బండిలు కింద పడిపోతున్నాయి. మా ఇంటికి రాండి సార్, రోజుకి ఒక వర్షం వచ్చినా అంటే రోజుకి 2-3 బండిలు పడాలి, పడిపోవాలి, కంపల్సరీ పడిపోవాలి. రోజుకి కంపల్సరీ 100%. అవును సార్. మొత్తం ఏమైనా ఇది మోతీ నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, ఇది నేతాజీ నగర్ కానీ, సుల్తాన్ నగర్ మొత్తం ప్రాబ్లం సార్. ఇక్కడ అంటే అక్కడ మా బిల్డింగ్ వాళ్ళు బోరింగ్ తోస్తున్నారు. మొత్తం దుమ్ము మొత్తం మన రోడ్ మీద వస్తున్నాయి. ఆ బోరింగ్ నీళ్లు మొత్తం రోడ్ మీద వస్తున్నాయి. చండాలంగా అయిపోయింది బస్తీ ఇది ఏరియా. మరి మరి ఎన్నికలు వస్తాయి కదా, మరి 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 అంటే బీజేపీకి మరి అవకాశం ఏమి ఉండదు అంటారా? ఎందుకంటే 3 పార్టీలు ఉన్నారు కదా. ఎందుకంటే బీజేపీ అంటే ఎట్లా ఉన్నాయంటే, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, అయితే ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. ఒక ఎంఐఎంకి ఉంటుంది, ఒకటి బీజేపీకి ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు. కాంగ్రెస్కి అయితే అసలు ఉండదు. ఇంకా కాంగ్రెస్కి అసలు ఏం రావా సీట్లు? ఇప్పుడైతే రావు సార్, ఇప్పుడు రావు. ఎందుకంటే మరి అది అధికార పార్టీ కదా. అధికారి పార్టీ కానీ అధికారి అసలు ఢిల్లీలో ఉంది, ఇక్కడ లేదు. తెలంగాణ లేదు, ఢిల్లీలో అంటే చెప్పొచ్చు నేను. ఢిల్లీ బీజేపీ కూడా 21 రాష్ట్రాల అధికారం ఉంది. మరి తెలంగాణలో ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఏమైనా అవకాశం? ఇక్కడ బీజేపీ రాజకీయం ఉంది కదా, అక్కడ మీరు చూడండి ఎట్లా ఉంటుంది. అక్కడ చూడండి ఎట్లా ఉంటుంది అంటే, ఒక రోడ్ కానీ, ఒక మన స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఎట్లా ఉంటాయి చూడండి. ఇక్కడ మన దగ్గర ఏమి సార్, బస్ ఎక్కాలి అంటే అర్ధ గంట కావాలి. లేడీస్ ఫ్రీ అని మాకు తెంగుతున్నారు వాళ్ళు. లేడీస్ బిర్యానీ మాకు 20 రూపాయల టికెట్ 50 రూపాయలు అయింది సార్. మేమేం చేయాలి? మళ్ళీ మాకు సీట్ కూడా లేదు, నిలబడిపోవాలి బస్సులో మేము. ఇది ఏం రాజకీయం సార్? ఇది ఏంటిది? ఇది ఫ్రీ పెట్టారు, మనకేమో ఛార్జీలు ఎక్కువ. ఎవరైనా కానీ సార్, మన దేశం మన ఏరియా మన తెలంగాణ బాగా వాడాలి. ఎవరైనా రాని ఎవరైనా రాని సార్. ఎందుకంటే మన కేసీఆర్ సార్ ఉన్నాడు, పేదలకు ఇల్లు ఇచ్చాడు, డబుల్ బెడ్రూమ్ అని. ఈసారి కూడా ఇస్తున్నాడు, అట్లా ఏం లేదు. రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కానీ పేపర్ ఇస్తున్నాడు సార్, ఇంకా ఇల్లు ఇయ్యలే. ఇల్లు ఇచ్చినాడు, కేసీఆర్ కట్టింది ఇచ్చినారు, అంతా. ఇంకా ఏం లేదు సార్. గ్యారెంటీలలో మరి కరెంట్ ఉందా? 200 యూనిట్ కరెంట్ లేదు సార్, మేమైతే చేయలేదు సార్. లేదు, మాకు రాలే. అంటే మేము మరి మహిళలకి 2500 ఎవరికి రాలేదు, కేసీఆర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇది 4000 పెన్షన్ వస్తుంది? లేదు సార్, ఎవరికి రాలేదు సార్. మళ్ళీ ఇంకా మాకు అది కూడా పోయింది మాది. మాకు మా డాడీకి మా అమ్మకి వస్తాయి కదా, అది కూడా పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడైతే లేవు. కానీ ఒకటే అడుగుతాం మిమ్మల్ని, ఒక ఓటర్గా మీరు గమనించి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్కి ఒక 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, 10 years. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు అవకాశం. మరి సహకరించినందుకు బీజేపీకి ఏమి రాదు అవకాశం? బీజేపీకి ఉంటాయి సార్. ఎందుకు వాళ్ళు కూడా పెద్ద లీడర్లే, వాళ్ళు సెంట్రల్ లీడర్లు వాళ్ళు ఉండాలి, 100% ఉండాలి. ఇక మా కిషన్ అన్న ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు? మా కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, మేము అన్న అంటాం మేము. అయితే కిషన్ అన్న ఉన్నాడు కదా, మా కిషన్ అన్నగా మంచి ఎవరు లేడు. హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ సార్, ఇట్లా చెప్తాను, ఇట్లా వచ్చేసాడు, ఇట్లా పని చేస్తాడు. అట్లా ఉండాలి. మీకు ఎవరు ఎంపీ? అయినగా ఎంపీ మేము పుట్టిందే అంబర్పేటే. అయితే మా కిషన్ అన్న లెక్క మంచి ఇంకా ఎవరు పుట్టాడు, ఎవరు పుట్టలేడు, అంతనే. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఏమనుకుంటాం? అయితే కేసీఆర్ రావాలని కోరుకుంటాం. ఇక సార్ 170% మంది కేసీఆర్ రావాలి అంటున్నారు. మీరేమనుకుంటారు? నేనేమంటున్నా అంటే సార్, ఎవరైనా రాని మన తెలంగాణ బాగా పడాలి, అంతే. నాకు ఇగో సార్, కేసీఆర్ వచ్చినా కూడా అట్లానే చేస్తాడు, రేవంత్ రెడ్డి సార్ కూడా అట్లానే చేస్తాడు. అట్లా మనకు అది కాదు, మన దేశం బాగా బెస్ట్ ఎవరని అనుకుంటాం కదా. ఇప్పుడు ఆయనకు ఒక 10 ఏళ్ళు ఇచ్చారు అవకాశం, ఈయనకు ఒక 5 ఏళ్ళు ఇచ్చారు, బీజేపీకి ఒక 5 ఏళ్ళు అవకాశం. అట్లా కాదు సార్. ఇక మన తెలుగు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు. ఇక మనమైతే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు. అది అక్కడ మన దగ్గర కాదు. చేయడు, రాడా. కవిత కూడా 50% ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ ఉంది. ఎందుకంటే
కేసీఆర్ బిడ్డ కదా, అవును. కొంచెం వెరైటీ ఉంటుంది, కొంచెం కొంచెం పవర్ కూడా ఉంటుంది సార్. ఓకే. ఆ. సో మరి ఇప్పుడు ఓట్లు దొంగ ఓట్లు కార్యక్రమం ఉంది, తీసేస్తున్నారు. ఇప్పుడు అస్సలు తీసేయాలి. ఇక నాకు కూడా వచ్చింది కదా అది, నేను కూడా అది మొత్తం రాసి ఫామ్ వచ్చి రాసి ఇచ్చిన. నాకైతే తెలంగాణ నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే వస్తాను. నాకు అట్లా అవసరం లేదు. సో మంచిదే దొంగ ఓట్లు తీసేయడం అనేది మంచిది, చాలా మంచిది. ఎందుకంటే సార్ బీహార్ నుంచి వచ్చాడు, యూపీ నుంచి వచ్చాడు, ఒడిశా నుంచి వచ్చారు, అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ ఎందుకు అంత ఎందుకు సార్, మన తెలంగాణలో చూసుకోండి, ఇక్కడ కూడా ఓటిస్తారు. మన సర్పంచ్ ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇస్తారు. మళ్ళీ అది ఏంటి సార్ ఇది, అది ఒక్కసారి వేయాలి కదా. అంటే భారతదేశంలో ఓటర్ అనేవాడు ఒకటే ఉండి ఒకే ఓటు ఒక్కటే ఉండాలి, ఇంకా 2, 3 ఉండదు, ఒక్కటే ఉండాలి, అది కూడా మనది ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.